చిల్డ్రన్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే ఎట్లా చెప్పాలి మీరంతా? వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏరుగట్ల స్కూల్లో ఇంతేనా ఉంది స్ట్రెంగ్త్? ఇంతేనా ఏరుగట్ల స్కూల్కి ఉన్న స్ట్రెంగ్త్? ఎట్లా ఉండాలి? దద్దరిల్లిపోవాలి, బయట ఏమో జరుగుతుంది ఇక్కడ తెలియాలి అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు మీకున్న నిద్ర అంతా పోయింది కదా, కొంతమంది ఆవలిస్తున్నారు, అప్పటి నుంచి చూస్తున్నా నేను, అందుకే చేశాం. సో పర్టికులర్గా ఫస్ట్ ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు గవర్నమెంట్ వారికి ప్లస్ ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే పబ్లిక్లో చైతన్యం లేదు, మేము చాలా వరకు చూస్తున్నాం. ఇన్సూరెన్స్ అంటే ఇవాళ భారతదేశంలో లెక్కల ప్రకారం చూస్తే మనకి ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కేవలం 3.7% మాత్రమే ఉంది. అంటే ప్రతి 100 మందిలో మనం చూస్తే 3 లేదా 4 మాత్రమే ఇన్సూరెన్స్ పట్ల అవగాహన ఉంది, మిగిలిన వాళ్ళకి అవగాహన లేదు. పర్టికులర్గా ఇట్లా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక పిలుపు వచ్చింది అనగానే మేము కూడా రావడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ పిల్లల్లో కనుక ఈ చైతన్యం మనం తీసుకురాగలిగితే అట్లీస్ట్ 8th, 9th, 10th వాళ్ళకైనా ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏంటో తెలిస్తే వాళ్ళ పేరెంట్స్నైనా ఎడ్యుకేట్ చేస్తారు. రేపు భావి భారత పౌరులు వీళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ అంటే ఇప్పటికీ గడిచి స్వతంత్రం వచ్చి మనకి ఇన్ని సంవత్సరాలైనా పీపుల్కి ఇన్సూరెన్స్ పట్ల అవగాహన రాలేదు. మన దేశంలో లిటరసీ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది, కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ పెరగట్లేదు. సో పిల్లలు దీన్ని అవగతం చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్తారనే ఉద్దేశంతో మా కంపెనీ వాళ్ళు కూడా చెప్పగానే మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పారు. సో దీనిలో భాగంగా మేము లాస్ట్ ఇయర్ అంటే నియోజకవర్గాల వారీగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరైతే చదువుతున్నారో పిల్లలు, దానిలో హయ్యెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళకంటే 10th క్లాస్లో హయ్యెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి టాప్ 3 పీపుల్కి మా సంస్థ నుంచి 1 lakh rupees ప్రైజ్ మనీ ఇచ్చాము. మొన్న దూరిల శ్రీధర్ బాబు గారు దానికి అటెండ్ అయి ఉన్నారు. సో మిగిలిన 119 నియోజకవర్గాల్లో ఎవరైతే పిల్లలు పర్ఫామ్ చేశారో ఒక 130 మంది చిల్డ్రన్స్కి 30,000 రూపాయల చొప్పున క్యాష్ అవార్డు కూడా ఇచ్చాము. సో దానికి ఇప్పుడు మేము ప్రతి స్కూల్ని కూడా విజిట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 130 మందికే ఇచ్చాం. మా ఎండి సిఇఓ దుర్వాసన్ గారు ఏం చెప్పారంటే, నేను చాలామంది పిల్లలకి అక్కడ ఎవరికైతే 1,00,000 రూపాయలు 30,000 మనం అందజేశామో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు, సార్ ఇట్లాంటి సపోర్ట్ ఏదైనా దొరికితే మా పిల్లలకి ఇంకా బెటర్గా అవకాశాలు దొరుకుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసం మా దుర్వాసన్ గారు కూడా ఏం చెప్పారంటే, మా ఎండి సిఇఓ గారు ప్రతి స్కూల్ని విజిట్ చేయండి, ఈసారి ఎక్కువ మందికి ఇంకా మనం క్యాష్ అవార్డు ఇద్దామని. సో ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఏరుగట్ల నుంచి 10th క్లాస్లో టాప్ కాన్స్టిట్యూషన్ వైజ్గా? సో గట్టిగా విద్యార్థులు మన స్కూల్ నుంచే మనం టాప్ తీసుకోవాలి, మళ్ళీ నేనే వచ్చి మీకు ఇవ్వాలని. ఓకే, చేస్తారా? అట్లా చేసేలాగా ప్రయత్నం చేయాలి. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సేవింగ్స్ అంటే ఏంటి? ఇందాక ఫస్ట్లో రాకేష్ పాట బాగా పాడాడు. ఎవరు ట్రైన్ చేశారో కానీ ఎక్సలెంట్గా చేశారు. రూపాయి దాస్తే రేపు మనకి పొదుపు ఎట్లా అవుతుందని చెప్పాడు ఆయన. ఒకప్పుడు చిన్నప్పుడు మీ అమ్మమ్మో తాతయ్యో మీరు అక్కడికి వెళ్తే, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తారు? వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తారు మీకు. ఆ డబ్బులు ఒక 10 రూపాయలు పై జేబులో పెట్టుకోమంటారు, ఒక పక్కన జేబులో 10 రూపాయలు పెట్టుకోమంటారు. ఎందుకని? మనం వెళ్తున్నప్పుడు ఏదైనా ఒకటి మిస్ అయిపోతే ఇంకో జేబులో ఉన్న డబ్బులు మనల్ని సేవ్ చేస్తాయని. సేవింగ్స్లో రకరకాల సేవింగ్స్ ఉన్నాయి మనకి. ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేది. మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇన్సూరెన్స్ ఒక్కటే మనకి పనిచేస్తుందే తప్ప వేరే ఏ సేవింగ్ కూడా మనల్ని కాపాడలేదు. సో పబ్లిక్లో అవేర్నెస్ లేదు కాబట్టి మనం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఒక చిన్న ప్రజెంటేషన్ కూడా ఇస్తాము బోర్డు మీద. కొద్దిగా పిల్లలందరూ మీరందరూ అర్థం చేసుకొని మీ పేరెంట్స్కి చెప్పాలని మేము చేసే ఈ ప్రయత్నం ఏంటంటే, మీ పేరెంట్స్ అందరికీ కూడా ఇది అర్థమయ్యేలాగా చెప్పాలని. ఓకే, సో దానికంటే ముందు ఒక చిన్న ఎడ్యుకేషన్ మీట్ జరుగుతుందంట. ఆ మీట్కి ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు. అడుగుతున్నారు పిల్లల్ని, బాబు నీ పేరేం పేరు? సార్ నా పేరు రమేష్ సార్. నువ్వేమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? సార్ నేను మూన్ మీద పరీక్షలు చేయాలని అనుకుంటున్నా, మూన్తో బాగా ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటున్నా. ఓ
నువ్వు పెద్ద సైంటిస్ట్ అవుతావురా ఫ్యూచర్లో. రెండో అబ్బాయిని అడిగాడు, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను కూడా మూన్ మీదే ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నా సార్. ఓకే, ఇక్కడ నుంచి అబ్బాయిలు ఓకే. అమ్మాయి, నువ్వు నిలబడమ్మా, నీ పేరేంటి? సార్ నా పేరు మూన్ అండి. అంటే వీళ్ళు ప్రయోగాలు చేయాలనుకుంటుంది, చూడాలనుకుంటుంది, అనుకుంటుంది ఎవరితో? అట్లాంటిది కాకుండా, ఇది కేవలం జోక్ కోసమే. అట్లాంటిది కాకుండా మనందరం రేపు ఫ్యూచర్లో భావి భారత పౌరులుగా ఎదగాలన్నా, ఈ సొసైటీకి మంచి చేయాలన్నా మనం స్కూల్కి వచ్చి గాసిప్స్ చెప్పడం కోసమో లేకపోతే ఇంకోటి చేయడం కోసమో చేయొద్దు. సో మీరు రేపు ఫ్యూచర్లో బెటర్గా ఉండడానికి, ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ స్థాయి నుంచైనా రావచ్చు, కానీ మీ స్థాయి చాలా గొప్పగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చూస్తే ఖమ్మంలో ఐఐటి విద్యార్థి ఐఐటిలో పాస్ అయ్యాడు, 453 ర్యాంక్, ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాడు ఆయన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంది. ఆయనకి ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ కోసం అని ఢిల్లీ నుంచి ఒక యాంకర్ వచ్చింది. మన లోకల్ వాళ్ళకి తెలియలేదు, ఢిల్లీ వాళ్ళకి తెలిసింది. అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళమ్మ పొగగొట్టం పెట్టి ఊదుతుంది, కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తుంది ఆమె. అక్కడికి వచ్చాక ఆమె అడుగుతుంది, అమ్మ మీ అబ్బాయి ఏం చదువుకున్నాడో నీకు తెలుసా? మీ అబ్బాయి దేనిలో పాస్ అయ్యాడో నీకు తెలుసా అని అడిగితే ఆమె చెప్తుంది, మా అబ్బాయి ఎందులో పాస్ అయ్యాడో నాకు తెలియదు కానమ్మా, రోజు ఈ పొగగొట్టం పెట్టి ఊదుతుంటే కళ్ళన్నీ మంటలుగా ఉన్నాయి, ఏదో గ్యాస్ పొయ్యి కొనిపెడతా అన్నాడు సార్. అంటే అబ్బాయి ఐఐటిలో పాస్ అయిన విషయం కూడా తల్లికి తెలియదు. ఈజీఎస్లో పనిచేస్తున్నాడు కుర్రాడు. ఈజీఎస్ అంటే ఏంటి? మన దగ్గర 100 రోజుల పనులు నడుస్తాయి కదా, ఆ పనిలో లేబర్గా పనిచేస్తున్నాడు. లేబర్గా పనిచేస్తూ కూడా 453 ఐఐటి ర్యాంక్ కొట్టాడు. ఎంత గట్టిగా క్లాప్స్ ఇవ్వచ్చు మీరు అతనికి. సో మనలో చాలామంది అవకాశాలు లేవంటాం, చిన్నగా ఉన్నాం, ఇట్లా ఉన్నాం, డబ్బులు లేవు, మాకు చదువు లేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఆ అబ్బాయి ఈజీఎస్లో పనిచేస్తూ కూడా ర్యాంక్ కొట్టాడు. అంటే పని చేయాలంటే మనకి తపన ఉండాలి, చదువుకోవాలనే కోరిక ఉండాలి. మీకు చక్కటి అధ్యాపకులు కూడా ఉన్నారు. ఇవన్నీ ఏ స్కూల్లో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు, ఇట్లా పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేది. సో మీకు మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మీరు బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇన్సూరెన్స్ అంటే ఏంటి అసలు? ఇన్సూరెన్స్ అనేది ఎట్లా మనకి పనిచేస్తుంది? జనరల్గా మనము ఏదో ఒకటి, అంటే మీ పేరెంట్స్ ఇప్పుడు వ్యవసాయం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఏదో ఒక పని చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. సంపాదించిన డబ్బుని ఇంట్లోనే పెట్టుకో, మనం ఖర్చు రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం నెలకు ఒక 10,000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి. ఒక వ్యక్తి మీద ఆధారపడి భార్య, పిల్లలు, వాళ్ళ చదువులన్నీ కూడా ఈ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఈయన సంపాదించే 10,000లో ఒక 20% తనకి పర్సనల్ ఖర్చు ఉంటుంది. ఆయన వాడే మొబైల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, తనకుండే పర్సనల్ హ్యాబిట్స్ కావచ్చు. ఒక 20% ఖర్చు అయిపోతే రిమైనింగ్ 80% ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడతాం ప్రతి వ్యక్తి. దీనిలో ఇవల్ల రేషన్ కి, మన ఇంట్లో కిరాణా సామాన్కి తీసుకుంటే సండే వస్తే ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? సినిమాలు చూస్తారా మీరంతా? చూస్తారా? చూడరా? చూస్తారు. అడుగుతారు కదా, ఎక్స్కర్షన్ తీసుకెళ్ళి డాడీ, అటు తీసుకెళ్ళి డాడీ అడుగుతారు కదా. కొన్ని ఖర్చులు పెట్టిస్తాం మనం. సో ఒక 2000 రూపీస్ పిల్లలకి ఖర్చు అయిపోతే హెల్త్ ఎక్స్పెండిచర్ అంటాం. హెల్త్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే మామూలుగా మనకి జ్వరం వస్తే తగ్గలేదనుకోండి, లోకల్లో ఆర్ఎంపీకి చూపిస్తాము. తగ్గకపోతే ఎక్కడికి వెళ్తాం? పక్కనే టౌన్కి వెళ్తాం, నిజామాబాద్ ఆర్మూరో టౌన్కి వెళ్తాం. అక్కడ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఎంత తీసుకుంటాడు? 400-500 రూపీస్ తీసుకుంటాడు. వెళ్ళగానే మరి మన ప్రాబ్లం ఏంటో చెప్తాడు ఆయన? చెప్పాడు. టెస్టులు చేయాలి, మెడిసిన్ రాయాలి అంటాడు. అంటే మినిమము ఒక 10%, ఒక 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది హెల్త్కి. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ అంటాం. పండగలు, పెళ్ళిళ్ళు, చావులు, బర్త్డేలు, ప్రతిదానికి వెళ్తూనే ఉంటాం, ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అంతెందుకు, మనకి సండే వస్తే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు జనరల్గా. ఊళ్ళలో మటన్ రేట్ కిలో చూసినా 600-700 రూపాయలు ఉంటుంది. ఇలాంటి ఇతరత్ర ఖర్చులు చూస్తే మనకి వారానికే 1000 రూపాయలు ఖర్చు ఉంది, కానీ మనం నెలకి 1000 రూపాయలు అంటున్నాం. ఇవన్నీ వెళ్తే ఇందాక సార్ చెప్పినట్టు సేవింగ్స్ చేసుకోవాలంటే చాలామంది ఏం చేస్తారు? ఎక్కడ కడతారు? మీ ఫాదర్, మదర్
చిట్స్లో కడతారు, బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు, లేదంటే పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తారు, ఎవరికైనా వడ్డీలకు ఇచ్చుకుంటారు. అంటే ఎక్కువ మంది పీపుల్ మాత్రం చిట్స్ కడతారు లోకల్లో. ఒక 2000 రూపాయలు చిట్టి కడితే 50 నెలలు కట్టాలి చిట్టి, 1,00,000 రూపాయలు అవుతుంది. ఒక 10 నెలలు చిట్టి కట్టాక చిట్టి ఎత్తుకున్నారు వాళ్ళు. అనుకోకుండా ఆ కుటుంబ పెద్ద చనిపోతే మిగిలిన 40 నెలలు ఆ కుటుంబమే కట్టాల్సి ఉంటుంది షూరిటీగా ఉన్నందుకు. అంటే నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తున్న ఈ వ్యక్తికి పర్సనల్ ఖర్చు 2,000 పోతే ఫ్యామిలీ ఖర్చు 8,000 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్న ఫ్యామిలీకి 8,000 కావాలి. ఈ వ్యక్తి లేకపోయినా ఆ కుటుంబానికి ఎంత కావాలి? ఇప్పుడు 8,000 రూపాయలు కావాలి. మరి ఈ వ్యక్తికి 1,00,000 రూపాయలకే బీమా పాలసీ ఉందనుకోండి, ఎల్ఐసి పాలసీ ఉందనుకుందాం. అనుకోకుండా ఈయనకి ఏమైనా రిస్క్ జరిగితే 1,00,000 రూపాయలు వస్తుంది. ఇవి తీసుకెళ్ళి ఏదైనా బ్యాంక్లో పెడితే 7% వడ్డీ అంటే 700 రూపాయలు వస్తుంది. నెలకి 8,000 అవసరం ఉన్న ఫ్యామిలీకి 700 వస్తే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. ఒక వ్యక్తి ఫ్యామిలీకి దూరం అయితే 2 రకాల సపోర్ట్ కావాలి. ఒకటి ఓదార్పు కావాలి, రెండోది ఆర్థిక పరమైన సపోర్ట్ కావాలి. ఓదార్పు కావాలంటే ఫాదరో మదరో బ్రదరో వస్తాడు, డబ్బులు ఇవ్వమంటే ఎవరు రారు. సో కాబట్టి ఈ 10,000 రూపాయలు ఎవరైతే సంపాదిస్తున్నారో ఇతని సంవత్సర ఆదాయం 1,20,000 రూపాయలు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఖచ్చితంగా తన ఆదాయానికి 10 రెట్లు బీమా కవరేజ్ ఉండాలి. అంటే ఆయన సంపాదించే 1,20,000కి 12 లక్షలు కనుక ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే అనుకోకుండా ఆయనకి ఏమన్నా రిస్క్ జరిగితే ఈ 12 లక్షలు వస్తాయి. తీసుకెళ్ళి ఏ బ్యాంక్లో పెట్టినా 7% వడ్డీ అంటే 8,400 రూపాయలు వస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎట్లా ఉందో ఆయన లేకపోయినా ఫ్యామిలీ అట్లా జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇందాక స్ట్రీట్లో చనిపోయాడు, ఫాదర్ చనిపోయాడు అంటే ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకో గంట అయితే ఫాదర్ కనబడడు, లేకపోతే హస్బెండ్ కనబడడు. దుఃఖం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు మనకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కదా, ఆయన లేడు, ఇంకో గంట అయితే ఈ బాడీ కూడా ఉండదని తెలుసు వాళ్ళకి. ఇంకా దుఃఖం ఎందుకు ఎక్కువైతుంది? ఆ బాడీని తీసేసిన తర్వాత కూడా రిస్క్, ఇంటికి వచ్చాక కూడా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? పోయినవాడు ఎట్లాగూ పోయాడు, రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి, పిల్లల్ని నేను ఎట్లా చదివిపియాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, అట్లాంటి ఒక బాధ వాళ్ళ లోపల ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. మనం చూస్తాం చాలామంది కరోనా టైంలో చిన్న వయసులో ఉన్న వాళ్ళు చనిపోయారు. లేదా రోడ్ యాక్సిడెంట్స్, ఇవాళ వైడ్ రోడ్స్ వచ్చిన తర్వాత 1 నిమిషానికి 3.5 నిమిషాలకి ఒక వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నాడంట. మరి చనిపోయే వాళ్ళని మనమే కట్టడి చేయలేము. ఇవాళ గవర్నమెంట్ చెప్తుంది హెల్మెట్ వాడాలి ఖచ్చితంగా, లేదా సీట్ బెల్ట్ వేసుకోవాలి. రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నారు చాలామంది. మీ ఫాదర్స్లో చాలామంది డ్రైవర్స్ ఎవరైనా ఉంటే, ట్రాక్టర్ డ్రైవరు లేదా కార్ డ్రైవరు, చాలామందికి లైసెన్సులు లేవు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే చట్టరీత్యా నేరం. కానీ మన వాళ్ళకి అది తెలియదు. ఎవరైనా పోలీసులు పట్టుకుంటారనో, లేకపోతే నేను ఊళ్ళోనే తిరుగుతున్నా కదని చాలామంది లైసెన్సే తీసుకోరు. కానీ ఒక వ్యక్తి బండి నడుపుతూ రోడ్డు మీద చనిపోయాడు అనుకోండి, మోటార్ వెహికల్ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి బండి వస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది. అప్పుడు ఆయనకి క్లైమే రాదు, అంటే నార్మల్ రిస్క్ కింద ఇస్తారు, ప్రమాదవశాత్తు కింద దాన్ని ట్రీట్ చేయరు. కాబట్టి మీలో ఎవరైతే మీ ఫాదర్స్ డ్రైవర్స్గా ఉన్నారో, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారా, అది ఇన్ టైంలో రెన్యువల్ అయిందా లేదా కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. సో ఇన్సూరెన్స్ అంటే ఇట్లా ఉండాలి. ప్రతి వ్యక్తికి 10 రెట్లు బీమా కవరేజ్ ఉండాలి. ఎంత ఉండాలి ఇన్సూరెన్స్? ఎంత ఉండాలి? 10th క్లాస్ సీటా సార్? బ్యాక్ సైడ్ 10th క్లాస్లో ఎవరైనా ఒక స్టూడెంట్ లేసి ఎగ్జాంపుల్ మన ఆదాయం ఎంత ఉంటే మనకి ఎన్ని రెట్లు బీమా ఉండాలి? ఎవరైనా ఒక్కరు చెప్పరా? మీ ఫాదర్ ఆదాయం 2 లక్షల రూపాయలు అనుకోండి, 20 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. 10 టైమ్స్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫాదర్ని అడగాలి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నాన్న, ఎంత ఇన్సూరెన్స్లో పొదుపు చేస్తున్నావు? అది ఏ కంపెనీ అయినా కానీ. ఇవాళ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తీసుకొచ్చారు మోడీ గారు వచ్చిన తర్వాత. 420 రూపాయలు ప్రీమియం కడితే సంవత్సరానికి 2 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ ఉంది. 18 నుంచి 50 ఏళ్ళ వ్యక్తి వరకు అది అప్లికేబుల్. మీ పేరెంట్స్కి ఇమీడియట్గా చెప్పి దాన్ని కట్టించండి. 2 lakhs ఇన్సూరెన్స్ కేవలం 420 రూపాయలు కట్టాలి. 20 రూపాయలు సురక్ష జీవన్ జ్యోతి బీమా యోజన ఉంది. 2 లక్షల రూపాయలకి 18 నుంచి 70 ఏళ్ళ వ్యక్తి వరకు అది అప్లికేబుల్గా ఉంది ప్రమాద బీమా. పోస్ట్ ఆఫీస్లో 399 రూపాయలు కడితే 5 లక్షలకి బీమా ఉంది. సో ఇవేంటంటే ఓన్లీ యాక్సిడెంటల్ అట్లా వస్తుంది. మా దగ్గర చేసే సేవింగ్స్ ఏంటంటే
ఫ్యూచర్లో మనం రిటైర్ అయ్యాక లేదా పిల్లల పెళ్ళిళ్ళకి వీటన్నిటి కూడా యూజ్ అయ్యేలాగా మా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గర చాలా పాలసీస్ మా దగ్గర ఉన్నాయి. అవి పెన్షన్ పాలసీలు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పాలసీస్ అవ్వచ్చు, లేదంటే మ్యారేజ్ పాలసీస్ అవ్వచ్చు, రకరకాల ప్లాన్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవాళ భావి భారత పౌరులందరూ కూడా, అంటే మోడీ గారు ఏ వేదిక మీద ఎక్కినా చెప్తున్నారు, ఇవాళ 70% యంగ్ పాపులేషన్ ఉంది ఇండియాలో. ఈ 70% పీపుల్ ఒకేసారి రిటైర్మెంట్కి వస్తారు. మరి వాళ్ళందరి రిటైర్మెంట్ ఎట్లా? రేపు వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇండియాలో సోషల్ పెన్షన్ సిస్టమ్ లేదు, ప్రాపర్ సేవింగ్స్ లేకపోతే ఇబ్బంది పడతాం. ఇవాళే మనం చాలా చూస్తున్నాం, ఎన్ని వృద్ధాశ్రమాలు చూస్తున్నాం మనం. రీసెంట్గా మీరు చూస్తే ఒక ఎంపీపీ గారు, గోనె శ్యామ్ సుందర్ రెడ్డి అని ఎలుకతుర్తి ఎంపీపీ గారు, వాళ్ళ అబ్బాయి సరిగా చూసుకోవట్లేదని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తనకున్న 3 ఎకరాల ల్యాండ్, 3.5 కోట్ల ల్యాండ్ ఇచ్చేశాడు. ఎందుకు? వాళ్ళ దగ్గరికి తీయట్లేదు పేరెంట్స్ని. ఆయన చెప్తున్నాడు కలెక్టర్ గారికి, ఏమన్నా నాకు ప్రాబ్లం జరిగితే మున్సిపాలిటీ వాళ్ళు దానం చేశాడు, నా కొడుకు పట్టించుకోవట్లేదు, అందుకే ఆస్తిని మీకు ఇచ్చేస్తున్నాను. సో మనలో చాలామంది మన పేరెంట్స్ అహర్నిశలు కష్టపడుతూ, ఈరోజు రైతాంగం ఎక్కువ ఉండుంటారు ఇక్కడ. వర్షాలు పడుతున్నప్పుడు పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతు ఎట్లా కష్టపడుతుంటాడు. లేదా మన పేరెంట్స్ ఎవరైనా ఫారెన్లో వెళ్ళి పని చేస్తుంటారు, ఇక్కడ మనకి వ్యవసాయం లేకపోతే ఎంత కష్టపడతారు. ఏదైనా ఒక పూట మనకి జ్వరం వస్తే తల్లిో తండ్రో దగ్గర లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం మనం. మరి మన పేరెంట్స్ అట్లా కష్టపడి మనల్ని చదివిస్తున్నారు కదా, మనం ఎంత సిస్టమేటిక్గా చదువుకోవాలి. సో ఇది మీరందరూ ఆలోచించాల్సిన విషయం. ఇంకో చిన్న విషయం చెప్పి క్లోజ్ చేస్తాను నేను. ఒక అమ్మాయి ఊళ్ళో బర్రెలు కాస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళమంటే డబ్బులు లేవని వాళ్ళ ఫాదర్ పనికి పెట్టేస్తాడు. ఆ అమ్మాయి బర్రెలు కాస్తా రోడ్డు మీదకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా ఒక లీడర్గా ఉండాలనే లక్షణం తనలో ఉంటుంది. ఏం చేస్తుంది ఆమె? ఒక దున్నపోతు మీద కూర్చొని ఒక లీడర్ లాగా బిహేవ్ చేస్తుంది. అది తీసుకురా, ఇది తీసుకురా, ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. అట్లా మీలాంటి ఫ్రెండ్స్ ఆమెకి ఏం పేరు పెట్టేశారంటే, ఎప్పుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతుందని ఆమె పేరే దున్నపోతు అని పెట్టేశారు. ఒకరోజు ఏదో ఒక ప్రోగ్రాం అక్కడ జరుగుతుంది. ఆ విలేజ్కి కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వస్తుంటే అందరూ లైన్లో నిలబడ్డారు. ఆయన వచ్చినప్పుడు ఆయన డోర్ తీసి స్వాగతం పలికి పంపించిన ఇవన్నీ కూడా బర్రె మీద కూర్చొని చూస్తుంది ఆమె ఒక చెట్టు కింద నిలబడి. ఇదంతా అయిపోయి కలెక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి స్కూల్ మాస్టర్ దగ్గరికి వచ్చి అడిగింది, మాస్టర్ ఆయన ఎవరండి, ఇంతమంది పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు, ఆయనకు అంత గౌరవం ఇచ్చారు, ఆయన ఏం పని చేస్తాడు? ఆయన కలెక్టర్ అమ్మా. నేను కూడా కలెక్టర్ అవుతాను సార్. నువ్వెట్లా అవుతావు అమ్మా, బర్రెలు కాసుకునేదానివి? నువ్వు వచ్చి కనీసం స్కూల్లో కూర్చుంటే కదా నీకు వచ్చేది చదువు. మీ నాన్నకి చెప్పు, నేను కూడా చెప్తే వినట్లా మీ నాన్న. రేపటి నుంచి వచ్చి స్కూల్లో కూర్చుంటే కనీసం నీ భవిష్యత్ అన్న మారుతుంది అని చెప్తాడు ఆమె. సరే ఆమె ఏం చేస్తుంది? డ్రీమ్ చేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ ఆమెకంతా కలెక్టర్ వస్తుంది, నేను కూడా కారులో వెళ్తున్నా, కారులోనే దిగుతున్నా, అట్లాంటి కళలు వస్తాయి ఆమెకి. కష్టపడి చదువుతుంది అమ్మాయి. కష్టపడి చదువుకొని కలెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది కదా. కలెక్టర్ అవ్వాలంటే ఆమె డైరెక్ట్గానే ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయింది. పాస్ అయిపోయి మనకి మామూలుగా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయింది ఆమె. సరే అక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళ టీచర్స్ ఏం చేస్తారు, అమ్మ నువ్వు చెన్నైకి వెళ్ళు, చెన్నైలో ఒక అకాడమీ వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ట్రైనింగ్ నేర్చుకోమని చెప్తాడు. సరే అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేస్తుంది, చెన్నైకి వస్తుంది. చెన్నైకి దూరంగా ఒక 70 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ బంధువులు ఉంటారు. వీళ్ళకి ఆర్థికంగా బాగాలేరు కాబట్టి బంధువుల ఇంటి దగ్గర నుంచి రోజు బస్సులో వచ్చి వెళ్తూ ఉంటుంది ఆ అమ్మాయి. రోజు 80 కిలోమీటర్లు వచ్చి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అక్కడ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ ట్రైనర్ దగ్గరికి వచ్చి అడుగుతుంది, సార్ నేను ఇట్లా 70-80 కిలోమీటర్ల నుంచి రావాలంటే నాకు ఇబ్బంది అయిపోతుంది, ఆర్థికంగా కూడా బాగాలేదు. మన కాలేజ్ బిల్డింగ్, ఈ ట్రైనింగ్ బిల్డింగ్ ఏదైతే ఉందో 3 ఫ్లోర్లు ఉంది కదా, ఇక్కడ ఒక్కరే పని చేస్తున్నారు, నాకు కూడా ఈ స్కూల్ ఈ ట్రైనింగ్ రూమ్స్ని తూడ్చే అవకాశం నాకు ఇస్తే ఎంతో కొంత మీరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు కదా, ఆ మొక్కతే తూడలేకపోతుంది, నాకు అవకాశం ఇస్తే అంటే పొద్దున్నే 3 గంటలకి బయలుదేరేదంట ఆమె బస్ ఎక్కి. 4 గంటలకి అక్కడికి వచ్చి అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నదంట క్లాసులు వినడానికి. ఇవాళ ఆ అమ్మాయి ఐఏఎస్లో 152 ర్యాంక్ కొట్టింది. వనమతి ఆమె పేరు. వనమతి అని మీరు గూగుల్లో వెళ్ళి కొడితే ఫోన్లు చూస్తారు కదా, ఇంటికి పోయాక మీరు చూస్తారా ఫోన్లు? చూస్తారా? చూడరు. వెరీ గుడ్. చూడకపోతే వెరీ గుడ్. చూసే వాళ్ళకి బ్యాడ్.
ఓకే, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కష్టపడి చదువుకుంటే మీ తలరాతలు, అంటే ఈరోజు నేను ఇట్లా ఉన్నా, మా ఇల్లు చిన్నగా ఉంది, మా నాన్న ఇట్లాంటి జాబ్ చేస్తున్నాడు, అట్లా కాదు, ఆ భవిష్యత్తుని నువ్వు మార్చే అవకాశం నీ చేతుల్లో ఉంది. నువ్వు కరెక్ట్గా చదువుకుంటే గొప్పగా ఉండడానికి అవకాశం ఉంది. ఒక అమ్మాయి హైదరాబాద్లో చదువుతుందంట. అమ్మాయికి ఏం చేశారు, వెళ్తున్నప్పుడు వాళ్ళమ్మ భగవద్గీత ఇచ్చి పంపించింది. రోజు చదవరా నాన్న, మంచి జరుగుద్ది, మనకి భగవద్గీతలో చాలా విషయాలు ఉన్నాయి, చదువుకోమని చెప్తుంది. సరే అని ఏం చేస్తుంది అమ్మాయి, భగవద్గీత తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రోజు చదువుకోమని చెప్పింది కదా వాళ్ళమ్మ, సరే ఓకే నడుస్తుంది. ఇట్లా ఒకరోజు ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ. ఫోన్ చేసి, అమ్మ నీకు బర్త్డే వస్తుంది నెక్స్ట్ ఆదివారము, ఆ బర్త్డే రోజు నువ్వు వెళ్ళి బట్టలు కొనుక్కో, మంచిగా బయట వెళ్ళి ఏమన్నా నీకేం తినాలనిపిస్తే అది తినేసే అమ్మ అని చెప్పి చెప్తుంది ఆమె. సరే అని చెప్పి ఈమె బర్త్డే అయిపోతుంది, అంతా అయిపోతుంది, సెలవులకి ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి. సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అన్నము చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అమ్మాయి, కూర్చోబెట్టి అన్నం పెడుతూ అమ్మాయిని అడుగుతుంది ఆ తల్లి, ఎట్లాంటి బట్టలు కొనుక్కున్నావే బర్త్డేకి, ఒకసారి చూపిస్తావా అని. తింటున్న పళ్ళెం తీసి పైకి ఇసిరేస్తుంది ఆ అమ్మాయి. ఇసిరేసి ఏమంటుంది, నువ్వైతే చెప్పావు బట్టలు కొనుక్కోమని, కానీ డబ్బులు నాకు ఎక్కడి నుంచి వస్తాయి, డాడీ ఏమన్నా ఫోన్ పేనో గూగుల్ పేనో మా సార్కి పంపిస్తాడు అనుకున్నా, కానీ మీరేం పంపించలేదు కదా అని అడుగుతుంది. అప్పుడు లాగి ఒక్కటేస్తుంది వాళ్ళమ్మ. ఏమంటుంది అప్పుడు, నీకు భగవద్గీత చదువుతున్నావు అని అడిగితే ఏమన్నావు, నువ్వు చదువుతున్నా అన్నావు. నువ్వు రోజు ఒక పేజీ చదువుతూ ఉంటే నీ బర్త్డేకి ఏ పేజీలోకి వస్తావో ఆ పేజీలో ఆల్రెడీ నాన్నగారు డబ్బులు పెట్టే ఉంచారు, నువ్వు చదవకపోవడం వల్లే నీకు అది తెలవలేదు. అంటే భగవంతుడు మనకి ఏం కావాలో రాసి పెట్టాడు, మనం ప్రయత్నం చేస్తే దాన్ని అందుకోవచ్చు. నటిస్తూ చదివారనుకోండి రాదు చదువు, కష్టపడితేనే వస్తుంది. ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఇక్కడ ఇందాక స్క్రిప్ట్ చేసిన పిల్లలందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే మా కంపెనీ నుంచి ఒక చిన్న చిరుకానుక మీకు ఇస్తాం. ఎందుకంటే రాకేష్ గారు పిల్లలందరూ బాగా చేశారు, అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్. అట్లాగే ఇక్కడ కూర్చున్నటువంటి పేరెంట్స్కి, కరీముల్లా గారికి చాలా చక్కగా ఎస్బీఐ గురించి కూడా సార్ చెప్పారు. సో అందరికీ ధన్యవాదాలు. పబ్లిక్లో ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి టీచర్స్ కూడా సహకరిస్తారని మేమందరినీ పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.